పనికి మాలిన డిమాండ్లు 10-20 పెట్టింది. దాని మీద నంబర్ 1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అది పెట్టింది. పెడితే నేను కమిటీ చేశాను. ప్రభుత్వం మీద స్పందించాను. ఇంకో లంగ ప్రచారం పెట్టి బయట ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి 2 నెలలు ఇయచ్చు 20 నెలలు ఇయచ్చు ఇద్దరు తెల్లారా వస్తారా? తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారంటే నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాడితే గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీయా? ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. నోట్ల ఇష్టమని మాట్లాడానా? రోడ్ల మీద పడి ఎటు పడతారు? పిచ్చి పనికి మాలిన రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు నెత్తి మార్చిపోయినాడు వీళ్ళనే నాకు అర్థం కాదు. ఏం సమ్మేళన వీళ్ళ అర్థం ఆలోచన బుద్ధి జ్ఞానముడి చేసే సమ్మేళన దిక్కుమాలిన సమ్మెల ఏం సభలు చిన్న దర్గాగా చేసే సమ్మెన ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 years మీరు ఆర్టిస్ట్ స్ట్రైక్ తీసుకోండి. 40 సంవత్సరాల చరిత్ర. వీళ్ళకి 3 ఏళ్లకు 2 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటుంది. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెది, అర్థం లేని సమ్మెది, తెలివి తక్కువ సమ్మెది. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి అడవిగాని కోరికలు పెట్టి దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంపి చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈ రోజు నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు, నేను ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది.